యోబు గ్రంథం 11:13-19. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు, నిర్భయుడవై నీవు స్థిరపడియుందువు. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకొనున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకొనెదవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండును. చూడండి, చీకటి కమ్మినను అరుణోదయము వలె కాంతిగా ఉంటుందంట. ప్రపంచమంతా చీకటిగా ఉన్నా ఈ దేవుడు నన్ను దర్శిస్తే అరుణోదయ కాంతిగా ఉంటుంది. So if God visits you in the midst of darkness, you will live as in a daylight. How many of you want this kind of life? Are you getting this now? When the whole world is filled with darkness, you can live as a life where you are in the noon. అర్ధరాత్రి అంతా ఉన్నప్పుడు నీవు మధ్యాహ్నం కాలం వల్ల జీవించొచ్చంట. You see that now? Continue. నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉందువు. నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు. ఇంత కష్టమున్నా నీ ఇంటిని పరిశోధించుకుంటావంట, అన్ని చూసుకొని సురక్షితంగా ఉంటావంట. I claim this blessing on all viewers today. Let's read. ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు. అనేకులు నీతో విన్నపములు చేసెదరు. నీ యొక్క ఆ బలాన్ని చూసి, నీ జీవితం యొక్క ఈ ప్రత్యేకతను చూసి అనేకులు నీకు విన్నపం చేస్తారంట. ఇదేంటో చెప్పు నాకు, ఈ చీకటిలో నీవు ఎలా జీవిస్తున్నావు ఇలాగా? వాట్ ఈస్ ద సీక్రెట్? మే యు ఆల్ రైజ్ అప్ టు లివ్ యాజ్ ఎ మైటీ టెస్టిమోనీ ఇన్ దిస్ డార్క్ సీజన్. లోకమంతా చీకటి కమ్ముకున్నప్పుడు దేవుడు అంటాడు, లెమ్ము తేజరెల్లు, దెర్ ఈస్ లైట్ ఇన్ యూ. ఆఫ్ కోర్స్ మనలో మరణ భయం ఉంది, బాధ ఉంది, అన్నీ ఉన్నాయి, బట్ దెర్ ఈస్ ఆల్సో ఎ లైట్ ఇన్ యూ. Job chapter 11 from verse 13. If thou prepare your heart, I'm giving you some tips for visitation. How? Let me tell you. I'm giving you some keys now. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదు. This God is not a partial God. Every time he visits you, he gives you something. One visitation. If thou prepare thine heart, హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. Number 1 is preparing your heart for a visitation. Preparing your heart for a supernatural encounter. సిద్ధపడాలంట హృదయాన్ని. Lord, yes, I want to prepare for a visitation. నీ హృదయాన్ని ఫస్ట్ సిద్ధపాటు చేసుకోవాలి. Preparing the heart is the first thing for a visitation. And number 2 is stretch thine hand towards him, depending on him, praying. After preparing the heart, you need to stretch your hand is prayer, because it will preserve you. ఈ కాలంలో when everything is going down, his visitation will preserve you. ఆయన దర్శనము నిన్ను నిలవపెడతాదంట. నువ్వు నిలవంచడమే కాదు, నీ ద్వారా లోకాన్ని నిలబెడతాడంట. నీవే లోకానికి వెలుగై ఉన్నావు. This is how it happens. Let me go to verse 14. If iniquity be in thine hand, put it far away. Let not wickedness dwell in thy tabernacle. ఏమవుతుందో తెలుసా? మనం ఎప్పుడైతే మన హృదయాన్ని సిద్ధపరచుకొని ప్రార్థన చేస్తూ వాక్యానుసారంగా వాక్యముతో ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటామో, ఆటోమేటిక్గా మనలో కొన్ని మలినాలు పోతూ ఉంటాయండి. You will be purified. Preparation of a heart with the word and prayer will purify you and purify you. Let's go ahead. 15. For then shalt thou lift up thy face without spot. Thou shalt be steadfast and shall not fear. అంటే ఏమొచ్చేసింది? You got a visitation. All you need is a desire. The word. ఇప్పుడు ఈ వాక్యం మీ అందరినీ మీ హృదయాన్ని సిద్ధపరుస్తుంది. Lord, visit me. You will receive a visitation. This will preserve you. Then thou shalt lift up the face without spot and thou shalt be steadfast and shall not fear. His visitation. చూడండి, ఇక్కడ భయాన్ని తీసివేస్తుందంట, నీ తలెత్తుతుందంట, నిన్ను నిలకడగా ఉంచుతుందంట, భయం తీసివేస్తుందంట. 16. Because thou shalt forget thy misery and remember it as waters that pass away. గతంలో ఏదైనా ఒక అనుభవం జరిగిందనుకోండి, అనుభవం జీవితకాలం వెంటాడుతుంది. గతంలో ఏదైనా జరిగితే దట్ ఫియర్ విల్ నాట్ గో. ఆ చేదు అనుభవం, ఒక మనిషి మోసం చేసిన, ఒక స్త్రీ మోసం చేసిన, ఒక పురుషుడు మోసం చేసిన, ఒక తల్లి అలాగైనా, ఒక తండ్రి ఇలా చేసిన, ఒక బంధువులు చేసిన, లోకమంతా ఇంతే అనకూడదు. దేవుడు చెప్తున్నాడండి ఇక్కడ, యూ షాల్ ఫర్గెట్ ద మిసరీ. అంటే నీకు జరిగిన, నీ గతంలో జరిగిన కష్టాన్ని, ప్రస్తుతం ఉండే కష్టాన్ని నువ్వు మర్చిపోతావంట. అది ఒక వాగులో నీళ్లు పోతున్నట్టు వెళ్ళిపోతుందంట. అంటే ఇప్పుడు దాకా నీవు పడిన కష్టాలన్నీ మర్చిపోయినట్టు చేస్తాడంట. హిస్ విజిటేషన్ విల్ మేక్ యూ ఫర్గెట్ ఎవ్రీ ట్రామా.
ఆయన దర్శనం అంట నీవు చేస్తున్నటువంటి నీ కలిగినటువంటి బాధలన్నీ పక్కన పెట్టేస్తారంట. అందుకే anyone is Christ is a new creation. God can do that. As waters pass away. Let's see 17. And thine age shall be clearer than the noonday. చూడండి, మధ్యాహ్నం నువ్వు బయటికి వెళ్ళి ఏం కనపట్లేదు, ఎత్తుక్కుంటావా, లైట్ వేసుకుంటావా, జాగ్రత్తగా చూస్తావా? నో. నీ ఆయుష్కాలము కూడా మధ్యాహ్నం వలె ఉంటుందంట, నీది నీ ఇంటి వారిది. How many of you want to receive this kind of life? See Job, not in the New Testament, even in the Old Testament, the visitation is very powerful. The visitation, the age shall be clearer than the noonday. అంటే మధ్యాహ్నం సాధారణంగా అర్ధరాత్రి కనపడదు, పట్టపగలంతా కొంచెం చీకటి ఉంటుంది, కానీ మధ్యాహ్నం వచ్చినప్పటికీ నీకు ఎక్కడ చీకటి కనపడదు. సో క్లియర్, యూ విల్ నో ఇట్, హిస్ విజిటేషన్. ఈ చీకటి, మరణ భయము, బాధ ఏమన్నా జరగని, God can put something in you. You will know, I will live long. Look at the word. If this book is so powerful, let's take something from it. Somebody say, Lord, I want some encounter from this word. అందుకే చెప్పండి, prepare your heart. One encounter can give you a lifetime of strength. Talk to your neighbor, somebody, and say your age will be clearer than the noonday. అంటే ఏంటి, నీ వయసు మధ్యాహ్న కాలంలో ఉంటుందంట. ద ఏజ్ ఇస్ క్లియరర్ అంటే ఎప్పుడు పోతుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. నో నో నో, గాడ్ ఇస్ టెల్లింగ్, నో, మై విజిటేషన్ విల్ గివ్ యూ అన్ అథారిటీ. యూ విల్ ఓన్లీ గో వెన్ ఐ టెల్ యూ టు గో. మనల్ని అంట దీర్ఘాయుతో తృప్తిపరుస్తాడంట. పౌలు అంట అంతా ముగించి చేసి వృద్ధుడైపోయాక చాలు నాయనా అని వెళ్ళిపోయాడు. మే ద లార్డ్ గివ్ యూ దిస్ పవర్ ఫ్రమ్ టుడే. యువర్ ఏజ్ ఇస్ క్లియరర్ లైక్ ఎ నూన్ డే. లెట్ మీ గో టు 139 Psalm. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నా. ఇక్కడ చూడండి, ఇప్పుడు వెనుకను ముందును నువ్వు నన్ను ఆవరించి ఉన్నావు. ఒక మనిషి ఏం చేస్తున్నాడు అనేది దేవుడు స్టెప్ బై చెప్తున్నాడు. లెట్స్ సీ ఫ్రమ్ వర్స్ 1. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఎంత జరుగుతున్నా నీ ఒక్కొక్కరివి ఏం చేస్తున్నావు అని దేవుడు పరిశోధించి తెలుసుకుంటున్నాడంట. హీ ఈస్ డూయింగ్ రీసెర్చ్ ఆన్ యూ. లార్డ్, thou hast searched me and known me. నేను ఎదుగుతున్నాడు అంటే ఈ టైంలో నువ్వేమో ఆలోచిస్తున్నావు, నీ హృదయంలో ఏముంది, నీ తలంపుల్లో ఏముందని. వర్స్ 2. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలిసి ఉన్నది. నీవెక్కడ కూర్చున్నావు, ఎక్కడ లేసావు, ఇంట్లో ఎంతసేపు ఏమేం చేస్తున్నావు, గాడ్ నోస్ ఇట్ స్పెసిఫికల్లీ. ఏమండి, యెహోవాను అడిగిన వారు అంత ధన్యులండి. ఇఫ్ యు నో యువర్ గాడ్, హీ నోస్ యూ దట్ యువర్ సిట్టింగ్ అండ్ స్టాండింగ్ అప్. Thou knowest my down sitting and my uprising. Thou understand my thought afar off. అక్కడ కూర్చొని ఏం ఆలోచించుకుంటున్నావు అనేది ఆ పైన కూర్చొని ఆయన తెలుసుకుంటున్నాడు అంటే నీ ఆలోచన. కానీ నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు, ఎక్కడ నుంచి ఉంటున్నావు, ఏం ఆలోచిస్తున్నావు అనేది దేవుడు స్పెషల్ గా తెలుసుకుంటున్నాడంట. హౌ మచ్ బ్లెస్డ్ ఆర్ యు? ఫర్గెట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్. బయట ఏం జరుగుతుందో జరగనియండి, కానీ నువ్వు కూర్చుంటున్నా లేస్తున్నా నీ తలంపులను సైతం తెలుసుకుంటున్నాడంట దేవుడు. ద గ్రేట్ గాడ్ జెహోవా is knowing these things. Let's read. నా నడకను నా పడకను నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొనుకుంటున్నావు. బయట జరిగేది కాదు, నీ చర్యల్ని ఇప్పుడు నువ్వు చూసుకుని అంటున్నావు. దేవుడు చూసుకుంటున్నాడు. అమ్మయ్య, నా కూతురు అంటుంది, నా కొడుకు అంటున్నాడు, అది కూడా దేవుడు తెలుసుకుంటున్నాడు. గాడ్ నోస్. 4. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలుసుందంట. వెనుకకు ముందు నీవు నన్ను ఆవరించి ఉన్నావు. ఎక్కడున్నా సరే నీ వెనకాల ముందు ఆవరించి ఉన్నాడంట, నీ నెత్తి మీద ఆయన చేయందంట. హౌ మచ్ కవర్డ్ ఆర్ యూ? కెన్ యూ బిలీవ్ దిస్? దేవుడు అంటున్నాడు, నీవు కూర్చుంది, లేచింది, నీ తలంపులు, నీ అడుగులు, దానికి తోడు నీ ఆలోచనలు, నీ నాలుకలోంచి మాట ముందు రాకమునిపే నాకు తెలుసు. అది కాదు, నేను నీ ముందు వెనకాల ఆవరించాను, తల మీద చేయేసాను. నీ ప్రాబ్లం ఏంటి సిస్టర్, బ్రదర్? నీకు నువ్వే అనుకో. నా ప్రాణమా ఎందుకు కృంగి ఉన్నావు? అప్పుడు నువ్వు మాట్లాడుకోవాలా. టాక్ టు యువర్ సెల్ఫ్. సమ్ టైమ్స్ యు నీడ్ టు టాక్. దట్ ఈస్ ఎ రీజన్. నీ ముందు వెనక ఆవరించున్నాడంట, చేయి పెట్టాడంట నీ మీద. ఇప్పుడు ఎంతమంది చెప్తారు, నేను గ్యారంటీగా నేను సంతృప్తి పడే వరకు ఈ భూమి మీద ఉంటాను? ఎంతమంది గ్యారంటీ ఉంది ఇప్పుడు? హౌ మెనీ ఆఫ్ యూ ఫీలింగ్ గ్యారంటీ? హౌ మెనీ ఆఫ్ యూ ఫీలింగ్ పవర్ టుడే? Father, in the name of Jesus, Lord, we thank you, Lord, for the great plans, for the word that you have given us today. అయ్యా, మేము కూర్చోనుట, నుంచోనుట, మా అడుగులు ఏ చీకటి కమ్ముకుంటుంది అనుకుంటావో ఆ చీకటిని వెలుగ్గా చేస్తున్నావా? మా యొక్క వయసుని మధ్యాహ్నం వలె ఉంచుతావా? మమ్మల్ని వెలుగ్గా చేస్తావా ఉదయం వలె? లార్డ్, యూ హ్యావ్ సో మెనీ ప్లాన్స్. ఇదిగో వీళ్ళందరి పట్ల గొప్ప తలంపులు కలిగిన దేవా, అవన్నీ నెరవేరే వరకు
వారందరినీ కాచి కాపాడి దీర్ఘాయుతో తృప్తిపరచమని నాజరేయుడైన యేసునామమున మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.